ఓం శ్రీ సాయిరామ్. తల్లి గర్భమందున్న శిశువు వలె పరమాత్మ అన్నింటిలోనూ దాగి ఉన్నాడు. భౌతిక చక్షువులతో సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను చూచుట సంభవము కాదు. అణువులను క్రిములను చూచుట కూడా శక్తివంతమైన భూతద్దము యొక్క సహాయము కావాలని కదా. అట్లే పరమాత్మను చూచుటకు జ్ఞానచక్షువు లేక ప్రేమ చక్షువు కావలేను. తద్వారానే చూడ సాధ్యము. ప్రేమ హృదయములో ఉన్నది. పైకి పనుల ద్వారా మాటల ద్వారా కనిపించడం వలన ఆ వ్యక్తి ప్రేమ కలవాడని ఊహించగలము. అలాగనే దివ్య బ్రహ్మ యొక్క ఉనికి లేక స్థిరత్వమును అతని ఘనతను బట్టి గ్రహింపగలరు. దివ్య జ్ఞానము, దైవిక సంపద, ప్రకృతి సౌందర్యము, దాని సృష్టి వలన అతన్ని శ్లాఘించగలము, గుర్తింపగలము కూడా. జ్ఞాన లేక ప్రేమ చక్షువులను తెరచుటకు ప్రయత్నించవలను. అప్పుడే సర్వత్రా అతి సూక్ష్మముగా ఉన్న శాశ్వత బ్రహ్మను దర్శించవచ్చును.